రాజకీయ సమీకరణలు మారుతున్నాయి రాష్ట్రంలో. ఎన్నికల తేదీ దగ్గర పడిన కొద్దీ అనేక మార్పులు జరుగుతాయి. ఇది ఇప్పుడే కాదు, ఎప్పుడు కూడా జరుగుతాయి, ఇది సహజం. అది అయితే నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఇంకా బాగా జరుగుతాయి. ఈ మధ్యలో కొంచెం మనకి ఫోకస్ కనిపిస్తుంది. అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి వాతావరణం ఏంటంటే, తెలుగుదేశం జనసేన కూటమి అధికారానికి రాబోతుంది అనేటువంటి వాతావరణం రాష్ట్ర వ్యాప్తంగా వ్యాపించింది. ప్రజలు కూడా దాన్ని క్యాచ్ చేశారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఈ 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రానికి చేసిందేం లేదు. అటు యువత కానీ, మహిళలు కానీ, అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు కానీ చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ప్రజలు ముఖ్యంగా అధిక ధరలతో చాలా సతమతం అవుతూ ఉన్నారు. పనులు లేక, ఉపాధి లేక, విద్యార్థులకి చదువులు కూడా ఇక్కడ లేకుండా ఇతర రాష్ట్రాలకు వలసపోయేటువంటి పరిస్థితులు, 7-8 స్కూళ్ళు మూతపడినటువంటి పరిస్థితి, 4 లక్షల మంది పిల్లలు డ్రాప్ అవుట్ అయినటువంటి పరిస్థితి, పీజీ కోర్సులకి ఫీజు రియంబర్స్మెంట్ లేదని చెప్పి ప్రభుత్వం 77G అంటే మనం చాలా రెగ్యులర్ గా ఇవి మనం చేసుకుంటూ వస్తున్నాం. కరెంట్ పాలిటిక్స్ లోకి వద్దామండి. అంటే నేపథ్యం అందరికీ తెలిసిందే. కరెంట్ డే ట్రెండ్స్ లోకి వద్దాం. ఎందుకంటే కాపు లీడర్స్, కాపు సమాజంలో పెద్దలు అనుకుంటున్న వాళ్ళందరూ ఈరోజు జనసేన వైపు, టీడీపీ వైపు ర్యాలీ అవుతున్నారు. అది చాలా ప్రధానమైన అంశంగా ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం. నేను డైరెక్ట్గా దాంట్లో ఎలా వస్తాను, రాష్ట్ర పరిస్థితులు ఎలా ఉన్నాయో గమనించి రాజకీయ నాయకులు దాన్ని ఆకలింపు చేసుకొని ఏ పార్టీలోకి వెళ్తే మనకి భవిష్యత్తు ఉంటుంది అనేటువంటి దాని మీద వాళ్ళు చర్చించుకుంటారు. ఇందాక నేను చెప్పింది ఎందుకంటే ఈ వృత్తియుత్తాన్ని దృష్టిలో పెట్టుకొని రాజకీయ నాయకులు తమ అంచనాలు వేసుకుంటారు. ఇప్పుడు వైసీపీకి వచ్చే ఎన్నికల్లో భవిష్యత్తు లేదనేది అటు వైసీపీ నాయకుల్లో కానీ ఇతర కులాల్లో కానీ వచ్చింది. ముఖ్యంగా కాపుల్లో మొన్నటి వరకు ముద్రగడ్డ పద్మనాభం, వాళ్ళ కుమారుడు ఇద్దరు వైసీపీలో టికెట్ల కోసం ప్రయత్నం చేస్తున్నారని ఆయన అంతకుముందు రాసినటువంటి ఉత్తరాలు, ఏదైతే చంద్రశేఖర్ రెడ్డి కాకినాడ ఎమ్మెల్యే ఉన్నాడో ఆయనకి రాసినటువంటి ఉత్తరాల సారాంశం చూస్తే ఆయన వైసీపీ వైపుకి వెళ్తున్నాడు అనేటువంటిది అనిపించింది. కానీ మారినటువంటి పరిస్థితులు వెళ్ళినా మనకు ఉపయోగం ఉండదనుకున్నాడో ఏంటో, ఇటు జనసేన వైపు, తెలుగుదేశం జనసేన కూటమి వైపు వెళితే మనకి రాజకీయ భవిష్యత్తు స్థిరత్వంగా ఉంటుంది, మనం గెలుస్తాము. ఆయన చూడని రాజకీయం, ఆయన చూడని పదవులు ఉన్నాయా రఫీ గారు? ముద్రగడ పద్మనాభం గారు చూడని రాజకీయం, ఆయన అనుభవించిన పదవులు ఉన్నాయా? అంటే ఏమో ఒకసారి ఎంపీ చేశాడు, మంత్రి చేశాడు, ఇంకా పదవులు చాలా ఉన్నాయి కదా దేశంలో. ముఖ్యమంత్రి ఉంది, గవర్నర్ ఉంది. పొజిషన్ ఆయన మారుతున్నారంటారా? ఇప్పుడు ఆయన రాజకీయ భవిష్యత్తు కోరుకుంటున్నాడు. ఎందుకంటే కాపు రిజర్వేషన్ ఉద్యమాన్ని ఆయన వైసీపీ అధికారంలోకి రావడంతోనే ఆపేశాడు. నేను ఆపేశానని సవిరంగా ప్రకటించాడు. ఇప్పుడు ఇక ఆయన లైవ్ లో ఉన్నారంటే రాజకీయాల్లో ఎమ్మెల్యే గాను, ఎంపీ గాను పోటీ చేయడమే కదా. ఇప్పుడు ఉద్యమం లేనప్పుడు ఎన్నికల్లో ఉండాలా, రాజకీయ పార్టీలో ఉండాలా, రాజకీయ పార్టీలో కూడా లేకపోతే సన్యాసం తీసుకోవాలా, అంతే కదా. ఇప్పుడు ఆయన సన్యాసం తీసుకోలేదు కదా, ఏదో పార్టీలో పోటీ చేయాలనుకున్నాడు. వైసీపీకి గెలుపు అవకాశాలు అతనికి కనిపించట్లేదు కాబట్టి కూటమి వైపుకి వెళ్ళాలి. అందులో జనసేన అయితే బెటర్ అని చెప్పి అనుకుంటున్నాడని కొంతమంది అంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు కూడా వెళ్ళి ముద్రగడ పద్మనాభాన్ని కలుస్తారు అని చెప్పి కూడా అంటున్నారు. అది ఎప్పుడు కలుస్తారో ఏంటో తెలియదు. ఇప్పుడు కొంతమంది కొనతాల రామకృష్ణ కానీ, లేకపోతే ఇక్కడ బందర్ ఎంపీ బాలశౌరి కానీ వీళ్ళు వెళ్ళి కలిశారు పవన్ కళ్యాణ్ గారిని. ఇంకా కొంతమంది కలుస్తున్నారు. కొంతమంది ఇప్పుడు పార్థసారథి మా పార్టీలో రావాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నాడు. ఆ రక్షణ నిధి ఎమ్మెల్యే ఆయన మా పార్టీలో రావాలని చెప్పి కోరుకుంటున్నాడు. అయితే ఇక్కడ మీరు గమనించవలసిన విషయం ఏంటంటే వైసీపీ నుండి వలసలు ఉన్నాయి కానీ మా పార్టీ నుండి పెద్ద వలసలు లేవు. ఒక కేసీఆర్ నాన్నే వాళ్ళు ఉదాహరిస్తారు. చేయలేదు కదా మీరు, వాళ్ళంటే 4 లిస్టులు అనౌన్స్ చేశారు కాబట్టి వలసలు ఉంటాయి. మీరు అనౌన్స్ చేసి చూడండి, ఒకసారి. అంటే మేము